నిండువలే నీ పొరుగువారిని ప్రేమించు అనే క్రీస్తు బోధనను ప్రతి ఒక్కరూ ఆచరించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనారిటీ కమిటీ చైర్మన్ నజీర్ అన్నారు. గుంటూరు తూర్పు శాసనసభ్యులు వారి కార్యాలయంలో ఎమ్మెల్యే నజీర్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ క్రీస్తు తత్వం ప్రేమ, శాంతి, త్యాగం మానవత్వానికి చిరునామా అని తెలిపారు. యేసుక్రీస్తు తన జీవితమంతా ప్రేమను బోధించారని, శత్రువును కూడా ప్రేమించాలి అనే సందేశంతో ఆయన జీవితం సాగిందని చెప్పారు. క్రీస్తు చెప్పిన సందేశం నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ద్వేషం, హింస పెరుగుతున్న ఈ కాలంలో క్రిస్మస్ మనకు శాంతి మార్గాన్ని చూపిస్తోందన్నారు. వీటితో పాటు మన హృదయాలను కూడా ప్రేమ, దయతో అలంకరించుకోవాలని సూచించారు. క్రిస్టియానిటీ మతం కాదు, మార్గమని చెప్పారు. బైబిల్ బోధించిన విధంగా మన చుట్టూ ఉన్న వారికి సేవకులుగా మారితే నాయకులుగా తీర్చిదిద్దబడతారనే విషయాన్ని అందరం ఆచరిస్తున్నామని తెలిపారు. క్రీస్తు నడవడిక ద్వారా మానవత్వాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని తెలియజేశారన్నారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించి సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, గుంటూరు నగర మేయర్ కోవెల్మూడి రవీంద్ర, ఏపీ ఐసీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర నాయకులు దాసరి రాజా మాస్టర్, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు గుడిమెట్ల దయారత్నం, టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు పిడతల బాబురావు, సౌపాటి రత్నం, చిలక వెంకటేశ్వర్లు, ఎర్రగుంట్ల ఆనంద్, చిట్టం సింధు, లోకేష్, సుందర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలు ఇందాక మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం గురించి కానీ, క్రిస్మస్ పండుగ గురించి కానీ, సెమీ క్రిస్మస్ వేడుకల గురించి కానీ అందరూ కూడా గొప్పగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇందాక చెప్పినటువంటి విధంగా పాఠశాలల దగ్గర నుండే మన గాదె వెంకటేశ్వరరావు గారు చెప్పారు, ఇది ఎస్సీ హాస్టళ్లను, ఎస్టీ హాస్టళ్లను విభజించేటువంటి ప్రక్రియ. అంటే ఈరోజు కొన్ని అంబేద్కర్ గారు చెప్పినటువంటి విధంగా మనం ఎక్కడ పుట్టామన్నది కాదు, పుట్టినటువంటి వాళ్ళు మానవత్వంతో ఉన్నారా లేదా అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పుడతారో ఎక్కడ పుట్టామన్నది కాదు, అతనిలో ఎంత మానవత్వం ఉందో దాన్ని బట్టే గుర్తింపు సాధ్యమవుతుంది.